నేను చెప్పేది వింటాం, నువ్వే మాట్లాడుతున్నావు. చెప్పు. చెప్పరా కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. నేను చెప్పేది విను. నేను చెప్పేది ఏంటంటే నేనే దాడి చేసుకుని, అది నిజం సార్. నేను చెప్పేది క్లియర్ గా ఏంటంటే నేనే దాడి చేసుకుని ఉంటే దానికి సంబంధించిన సెక్షన్ లో నన్ను అరెస్ట్ చేసి దానికి సంబంధించి ఇంకా ఏమైనా ఒకటో రెండు పెట్టి అరెస్ట్ చేయాలి. మాత్రం తెలియని వాళ్ళం కాదు, అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. కానీ ఏ సంబంధం లేకుండా గ్రామాల్లో చుచ్చు పెడుతున్నాడు, డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఏది ఒక్కసారి నుంచి కడపకి మీరు పాదయాత్ర చేసే ఏరియాకి ఏం సంబంధం? నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగ నేను నవ్వలేదండి. నవ్వకం చంపేస్తాను రే. రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఎక్కడ ప్రారంభించారు? కడపకు సంబంధించిన రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఎక్కడ ప్రారంభించారు? ఫైనల్ గా మీరు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనిషి సైంటిస్ట్ చెప్పాలి. మేము ఇక్కడ మనిషి కాదు నేను అంటుంది. కడపకు సంబంధించిన రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఎందుకు అటువైపు ప్రారంభించారు? జగన్ గారు అక్కడెందుకు ప్రారంభించారు? షర్మిలా గారు అక్కడెందుకు ప్రారంభించారు? ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు, మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. వీళ్ళు సొంతూరులో ప్రారంభిస్తారా? సో నేను అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అరకు కాబట్టి అక్కడ ప్రారంభించాను. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. పాదయాత్ర ప్రారంభించారు, ఇక మీరు ఏదో తనలాడ పడ్డారు, కిరికిరి పెట్టాలని బాగానే ప్రయత్నించారు. కానీ ఎంత ఖర్చు అయింది మరి దాడికి మొత్తం? అభినయ దర్శన్ ఇది టీ షర్ట్ కాదు బ్లేజర్ అని చెప్పినప్పుడు లేదు నేను టీ షర్టే అని చెప్పాలి చివరి వరకు అని ఫిక్స్ అయిన దీన్ని బ్లేజర్ అని నేను ఒప్పించలేను చివరి వరకు కూడా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎంత ఇచ్చిర్రు దాడి? అలాగే ఈ దాడి జరిగింది నేను చేయించుకోలేదు అని 1000 సార్లు చెప్పినా నమ్మకూడదని ఫిక్స్ అయినప్పుడు నేను ఏం చెప్పినా వేస్టే. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఒక్కోసారి నిజంగా నీ తరపున జరిగింది నిజమైన దాడి అని చెప్పి అవలగాడు 4 పేర్లు చెప్పండి మీరు. నాకు జనంతో పని లేదు. మరి ఎందుకురా నీకు? ఎక్కడైతే నన్ను హాస్పిటల్ వచ్చిన తర్వాత మీకు షాక్ ట్రీట్మెంట్ చెప్తా. అట్లా కాదు, ఇప్పుడు ఉంటాయి వీడియో చూసేవాడికి నిజాలు తెలుస్తాయా? లైవ్ లో పక్క నుండి నన్ను మోసనోడికి నిజాలు తెలుస్తాయా? ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఇది డ్రామా అని చెప్పలేదంటే అర్థం ఏంటి? జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి నువ్వేం మాట్లాడతావు? చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు. మీ మీద దాడి అనే ఒక స్క్రిప్ట్ జరిగింది వాస్తవమే. కొంతవరకు పైన మీకు ఆడ టాటూ లెక్క గాయాలై బ్లీడింగ్ అయింది వాస్తవమే. కానీ అది ఇంటెన్షనల్ దాడి కాదు అనేది పాయింట్ ఇక్కడ. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. దాడి జరగలేదా, నాకు రక్తం రాలేదా, దాడి జరిగింది నాకు పీరియడ్ జరగలేదా, రాదండి. దాడి డ్రామానా బయటోడు చేశాడా? ఇదే కదా పాయింట్. మరి బయటోడు చేస్తే లేనే చేసుకుంటే ఈ డిఫరెన్స్ జనానికి తెలీదా? అక్కడ లైవ్ లో చూసిన జనానికి తెలీదా? వీడియోలో చూసిన మీకే తెలిసినప్పుడు లైవ్ లో చూసిన జనానికి తెలీదా? మేము యాక్టింగ్ చేసామా, లేదంటే రక్తం డూపా, లేదంటే టమాటో సాస్ తెచ్చుకున్నామా, ఇవన్నీ జనానికి తెలీదా? నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. అంటే నాకు అల్టిమేట్ గా కొంతవరకు మాకు రక్తం వచ్చింది కాబట్టి దాడి నిజమే అంటారు మీరు. అల్టిమేట్ గా నేను చెప్పేది ఒకటే, నేను ఎక్కడైతే దాడికి గురయ్యానో, ఎక్కడైతే పాదయాత్ర చేశానో ఆ జనం నన్ను ట్రస్ట్ చేస్తున్నారు, నన్ను ఇప్పటికీ రమ్మంటున్నారు. ఒక విషయంలో నిన్ను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, నేను తెచ్చుకోవాలి. దేనికి? వాడు జాతిరత్నం సినిమాలో ఎంత పెద్ద మాట అన్నాడు సార్ అన్నట్టు ఎంత పెద్ద డ్రామా ప్లే చేసినావు అన్న, మామూలు కాదన్న. అసలు వేరే అన్నా నువ్వు. నీకు అర్థమవుతుందా? ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్, ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. నువ్వు ఎలా పొగిడినా నేనే కనుక కొంచెం ఒక 1 వీక్ 10 days ట్రైనింగ్ ఇచ్చుంటే అసలు బాగుంటుండే. నేనే ప్లాన్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకునేవని కాదు. ఒక్కొక్కరికి 10,000 20,000 ఎంత ఇచ్చినావు? 4 ఆడే చెప్పాడు 1500 ఇచ్చారని. వాడు తెలివైన వాడా మూర్ఖుడా? ఆడికి చాలా లో కాస్ట్ తోటి అయిపోయింది. 6,000 అది ఆ వీడియో చేసిన వాడిని చెప్పాలి, వాడిని అడగాలి. మన అసలు ఏంద్రా వీడియో అట్లా ఎట్లా చేసిర్రా మీరు? అసలు
మీ పిల్లలు ఉన్నారు, మీ శిష్యులు, ఉమ్, పరమానంద శిష్యులు. ఉమ్. సరే దాడి జరిగితే హరిబరిగా ఉంటారు, మనిషి టెన్స్ ఫీల్ అవుతారు. అరే ఏదో అయితే మొత్తం అసలు సెకండ్ 1 నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ వీడియో ఆపలేదే మీ వాళ్ళు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నేను ఒకటి చెప్తాను, అక్కడే దొరికిపోయినావు నువ్వు. నా దగ్గర ఉన్నటువంటి టీం కి కాదు ఎప్పుడు కానీ చెప్పేది ఏంటంటే, దాడి జరిగిందని కింద పడేసి అదే చెప్తాను. కింద పడేసి నా దగ్గర ఉన్న టీం కి నేను మళ్ళీ ఎందుకు ఎప్పుడు- లేచినావు, మళ్ళీ ఎందుకు నా పడుకున్నావు? దగ్గర మాట ఏంటంటే, ఆ. ఎక్కడైనా మన మీద ఎవరైనా అటాక్ చేస్తే దొరకకుండా చూడాలరా. ఇమీడియట్ గా వీడియో కవర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవుల మీద, సేవకుల మీద దాడులు రెగ్యులర్ గా కంటిన్యూస్ జరుగుతున్నాయి. తప్పండి క్రైస్తవుల మీద దాడి అని అంటే ఇక నేనే కొట్టాల్సి వస్తుంది. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఇక నీ ఈపు చిన్న పని. ఒకటి చెప్తున్నా, ఈపు చిన్న ఇప్పుడు పని అయితే. ఒకటి చెప్తున్నా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన